సార్, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ రాష్ట్రంలో నీటి కష్టాలైతే మొదలయ్యాయి. అసలు అంటే 2 ఏళ్ల క్రితం వరకు కూడా కాల్వల్లో నీళ్లు ఎలా పారాయి అనేది రాష్ట్రం మొత్తం అందరికీ కూడా తెలుసు. ఇవాళ అదే కాల్వల్లో నీళ్లు పారే పరిస్థితి ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు. బీఆర్ఎస్ హయాంలో పర్సాయపల్లి స్టేజ్ వద్ద డిస్ట్రిబ్యూటరీ కాల్వల్లో నీళ్లు ఎలా పారాయన్న విషయం మనకు తెలుసు. ఇవాళ అదే పర్సాయపల్లి కాల్వల పరిస్థితి ఎంత అధ్వానందంగా ఉంది కూడా మనం చూస్తున్నాం. దీనిపై మీ స్పందన ఏంటి? సింధుర గారు, వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఆయన చెప్పినటువంటి ఏ మాట అయినా సరే రైతాంగానికి సంబంధించినటువంటి ఒక సాగునీరు అనేటువంటిది ఇప్పుడు ప్రధానమైన ఎజెండాగా మనం మాట్లాడుతున్నాం. కానీ వారు ఇచ్చినటువంటి ఏ హామీలు కానీ, వారు చెప్పినటువంటి 6 గ్యారంటీలు కానీ, 420 దొంగ కాబట్టి ఇచ్చిన 420 హామీలు కానీ ఏవి నెరవేర్చే ప్రయత్నం చేయట్లేడు. వాళ్ళ ప్రయారిటీ వచ్చి పబ్లిక్ కానీ, లేకపోతే రైతాంగం కానీ, లేకపోతే విద్యార్థులు కానీ, మహిళలు కానీ, ఇది కాదు వాళ్ళ ప్రయారిటీ. ఆయన ప్రయారిటీ ఆయన సీటు కాపాడుకోవాలి, డబ్బులు సంపాదించాలి, కేంద్రానికి మూట అప్పచెప్పి రావాలి, నాది నేను చక్కగా చూసుకొని ముందుకు సాగాలి. ఇది ప్రయారిటీ తప్ప ఆయన అనుకున్నటువంటిది ఒకటి కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయట్లేడు. కనీసం నీకు చేత కాకపోతే కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు ఒక మార్గనిర్దేశనం చేసేసి ఒక మార్గం చూపించిండో దాన్ని యాజ్ కంటిన్యూ చేసే చాలరా నాయన, నువ్వు కొత్తగా చేసే పని లేదు అని చెప్తున్నాం. అయినా ఈ రోజు వరకు ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎరువులకు సంబంధించి ఒక అంశం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతాంగం ఎప్పుడైతే నాట్లేయడానికి పోతుర్రో రెడీగా మనం ఎరువులను తెచ్చిపెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుండే. కానీ ఒక రివ్యూ ఉండదు, ఒక సమీక్ష ఉండదు, ఎరువులు ఎంత అవసరం పడతాయో తెలియదు. రొటీన్గా అధికారులు కేంద్రానికి మేము ఒక ఇండియన్ పంపించినాం, అక్కడి నుంచి మాకు రావాలి, వచ్చిన తర్వాత ఇస్తాం. కానీ కేసీఆర్ గారు అట్లా చేయలే. అసలు ఎందుకు సమస్య వస్తుంది ఎరువుల మీద అని ఒక ఆలోచన చేస్తాడు, సమీక్ష చేస్తారు, దాని మీద పదే చర్చిస్తారు. ఒకవేళ ముందే అడ్వాన్స్గా మనం తెచ్చిపెట్టుకుంటే, భారతదేశంలో ఎక్కడ అవసరం లేనప్పుడే కనుక మనం ఎరువులను తెచ్చిపెట్టుకుంటే ఈజీగా పబ్లిక్ ఇవ్వచ్చు కదా అంటే, లేదు సార్ మన కాడ గోడౌన్స్ అన్ని లేవు అన్నారు. అయితే ఫస్ట్ గోడౌన్స్ కట్టండి అని గోడౌన్స్ కట్టించిండు. అడ్వాన్స్ తీసుకొచ్చి గోడౌన్స్లో పెట్టుకున్నారు. రైతాంగంగా అవసరం ఉన్నప్పుడు ప్రతి ఊర్లో ఒక షాప్ పెట్టేసి ఈజీగా ఇచ్చేసినాం మనం. కానీ దాన్ని కనీసం పర్యవేక్షించేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థగా ఉన్న ముఖ్యమంత్రికి సోయి లేదు. అది మా పంచాయతీ. మేము ఏదైతే స్ట్రీమ్ లైన్ చేసినామో దాన్ని కనీసం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఇవాళ మళ్ళీ ఎరువులు అనగానే పంచాయతీ వస్తుంది, మళ్ళీ చెప్పులు పెడుతున్నారు, మళ్ళీ పోలీసులు వస్తున్నారు, పంచాయతీ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయనకు అవగాహన లేకపోవడం వల్ల. సేమ్ అదే పరిస్థితి నీళ్ళ విషయానికి వస్తే కూడా మీరు అన్నట్టుగా తుంగతుర్తి నియోజకవర్గం నేను 2014లో ఎమ్మెల్యేగా గెలిచే నాటికి 6 మండలాలు సూర్యాపేట జిల్లాలో ఉంటాయి. ఇప్పుడు నూతన సూర్యాపేట జిల్లాలో 2 మండలాలు యాదాద్రిలో ఉంటాయి, 1 మండలం నల్గొండ. మొత్తం 9 మండలాలతో ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గం. 6 మండలాలలో కేవలం 17,500 ఎకరాలు మాత్రమే ఆ రోజు సాగయ్యేటువంటి పరిస్థితి. దాన్ని అర్థం చేసుకుని ఎస్ఆర్ఎస్పి కాలువలు తీసిరు, జలయజ్ఞం ధనయజ్ఞం పేరుతో కాలువలు తీసిరు, కానీ దాంట్లో ఎన్నడూ కూడా నీళ్లు రాలేదు. అసలు మరి ఈ కాలువలు ఎందుకు తీసిరు అని చెప్పి చూస్తే ఎస్ఆర్ఎస్పి వరద జలాలు వస్తాయి, దాన్ని తీసుకొని వచ్చి మీకు ఇస్తామని చెప్పి మన మీద ప్రేమ వలకబోస్తున్నట్టు ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు మనల్ని మభ్యపెట్టి తీసుకొచ్చి ఈటూరు చెరువులో నీళ్లు పోసి, ఈటూరు చెరువు తీసుకుపోయి అలుగును తీసుకుపోయి మూసిల పడేసి ఆ నుంచి మళ్ళీ పులిచింతలకు తీసుకుపోయి మళ్లీ ఆంధ్ర ప్రాంతానికి గోదావరి జలాలను తొలగిస్తానికి ఒక కుట్ర చేసిరు తప్ప మనకు నీళ్లు ఇచ్చేటువంటి ఒక ప్రేమ వాళ్ళకి లేకుండే. దాన్ని అర్థం చేసుకొని గమనించుకొని మా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు, నేను పదే కేసీఆర్ గారు దృష్టికి తీసుకపోతే ఎస్ఆర్ఎస్పి కాలువలు గతంలో మిగిలిపోయిన వాటిని పూర్తి చేయించి కేసీఆర్ గారి ఆలోచన విధానంతో మానసపుత్రిక అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది మీద నిర్మించిన తర్వాతనే అక్కడి నుంచి వచ్చినటువంటి వాటర్ మిడ్మానేరు త్రూ మళ్ళా అదే ఎస్ఆర్ఎస్పి కాలువను ఉపయోగించుకొని తుంగతుర్తి నియోజకవర్గంలో 1,25,000 ఎకరాలకు అదే 6 మండలాలలో సాగుబాటుకు నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఇంత గొప్పగా చేసినటువంటి కేసీఆర్ గారు, ఇంత గొప్పగా ఉపయోగపడేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తుంగతుర్తిలో 1,25,000 ఎకరాలకు, మొత్తం సూర్యాపేట జిల్లాలో 2,50,000 ఎకరాలకు నీళ్ళు వస్తుంటే మాట్లాడితే రేవంత్ రెడ్డి ఆడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతారో చూద్దామంటే గదే ముచ్చట. కాళేశ్వరం, కూలేశ్వరం, 1,00,000 కోట్ల అవినీతి. అరే ఎంత లంగ మాటలు అంటే అసలు మొత్తం ఖర్చే 1,00,000 కోట్లు కాలేదురా నాయన అంటే అవినీతి 1,00,000 కోట్లు అంటారు. అలా రాహుల్ గాంధీ మాట్లాడితే గదే, రేవంత్ రెడ్డి మాట్లాడితే అదే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే గదే. అసలు ఖర్చే అంతగానప్పుడు అవినీతి అంత ఎట్లయితుంది అనేటువంటి ఒక కనీస అవగాహన లేకుండా మాట్లాడేటువంటి ప్రయత్నం చెప్పారు. నిన్న కూడా మా జగదీష్ రెడ్డి గారు పోయారు, కాళేశ్వరం కాడ చూసిరు, పర్యవేక్షించారు, చెప్పారు. నాకు అవకాశం ఇస్తామా, హరీష్ రావు గారికి ఇస్తారా, కేటీఆర్ గారికి ఇస్తారా, కేసీఆర్ గారికి ఇస్తారా, మీరు అవకాశం మీరు 3 రోజులల్లా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తి అదే మా తుంగతుర్తికి మా సూర్యాపేటకి నీళ్ళు తీసుకొని వచ్చి ఇస్తాము అంటున్నారు. మరి ఎందుకు భయపడుతున్నావు? అవకాశం ఉండి ఎందుకు ఇస్తలేవు అంటే రైతాంగం మీద కక్ష, రైతాంగం మీద బాధ. ఇలా బాధ అంతా ఏం కావాలి, కార్పొరేట్ల మీద ప్రేమ. ఎంతసేపు కార్పొరేట్లను ప్రోత్సహించాలి, అంబానీలను అదేలను పోషించాలి, తద్వారా వచ్చేటువంటి డబ్బులను తీసుకుపోయి పార్టీని పోషించుకునేటువంటి లక్ష్యం తప్ప అవకాశం ఉండి కూడా ఈ రోజు తుంగతుర్తిని ఎండబెట్టి ఇప్పుడు నీళ్లు లేక ఇప్పటికి 2 సార్లు విత్తనాలు పెట్టి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నా తుంగతుర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్నది. నేను మొన్న అడిగింది కూడా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని అడిగినటువంటి మాట,
తుంగతుర్తి నియోజకవర్గానికి వస్తున్నారు, రండి. కానీ వచ్చే ముందు నా కాళేశ్వరం జలాలని ఎందుకు గోదావరి జలాన్ని తుంగతుర్తికి ఇవ్వట్లేవు, అవి ఇచ్చి రావాలి అన్నాం. అడ్డుకుంటామని కూడా ఎక్కడ చెప్పలేము మేము. మా నియోజకవర్గ అభివృద్ధి చెప్తే మేము కూడా ఆనందపడతాం. అడ్డుకుంటామని చెప్పకపోయినా నోటికి ఏది వస్తుంది మాట్లాడి కాళేశ్వరం నీళ్ళు ఇస్తారో ఇయ్యడో చెప్పకుండా ఇంకొక 3 ప్రశ్నలు సంధించిన ఆయన ప్రధానంగా చెప్పినటువంటి 3 మాటలు ఏంది? రైతాంగం సంబంధించినటువంటి రైతు సంక్షేమ ప్రభుత్వం అంటున్నావు కదా, నా తుంగతుర్తి నియోజకవర్గంలో 155 గ్రామాలు ఉన్నాయి. ఆ 155 గ్రామాల గురించి కూడా నేను మాట్లాడతలేను. ఒక 3 గ్రామాల గురించి మాట్లాడుకుందాం. నీ స్థానిక శాసనసభ్యుని సొంత ఊరు ధర్మారం, నీ ఎంపీ సొంత ఊరు శాలిగౌరారం, నీ మంత్రి సొంత ఊరు తాటిపావల. ఈ 3 ఊర్లలో పోదాం. మొత్తం రుణమాఫీ అయ్యిందని చెప్పేసి కనుక రైతాంగం అంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నువ్వు మరి చెప్పు సిద్ధమైన దానికి అని మాట్లాడినా. దాని గురించి ఒక మాట మాట్లాడు. ఈ 3 ఊర్లలోనే పోదాం. ఇప్పుడు కూడా నేను సవాల్ విసురుతున్నా. ఈ 3 ఊర్లలో ఎప్పటికైనా పోదాం. మీడియాని తీసుకొని పోదామా, మీ మంత్రిని పంపిస్తావా, నువ్వు వస్తావా, ఎవరు పంపిస్తావో పంపి అంటే దాని గురించి మాట్లాడు. రైతు భరోసా 9 రోజులలో 9,000 కోట్లు వేసినామంటాడు. అంతకుముందుకు 2 సార్లు ఎగ్గొట్టినా, దాని గురించి చెప్పాడు. అది చెప్పాలి కదా. మరి 2 సార్లు ఎగ్గొట్టినా తప్పైంది, బుద్ధి లేదు, ముక్కు చెంపలు వేసుకుంటున్నా, క్షమించురు అని చెప్పాలి కదా రైతాంగానికి. ఆ ఎగ్గొట్టిన ముచ్చట చెప్పాడు. ఇస్తానటువంటి పెన్షన్ల గురించి చెప్పాడు. రైతాంగానికి ఇస్తూ రావాల్సినటువంటి ఎరువుల గురించి చెప్పాడు. రైతు బంధుకు సంబంధించి కొద్ది మందికి ఎగ్గొట్టిన ముచ్చట అది చెప్పాడు. అదే సందర్భంలో రైతు రుణమాఫీకి సంబంధించి ఎగ్గొట్టి అది చెప్పాడు. ఎరువుల విషయం చెప్పాడు. ఏది చెప్పకుండా 2-3 ముచ్చట అటు మాట్లాడి ఇటు మాట్లాడి మళ్ళా గదే తిట్టుడు. ఈసారి కేసీఆర్ గారు జగదీష్ రెడ్డి గారి మీద పడ్డాడు. గంతే.